పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. మేడిగడ్డ అన్నారంపై చేతిచ్చిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచనట. చూద్దాం. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించిన నైపుణ్యం మా వద్ద లేదు. అత్యధిక సామర్థ్యం ఉన్న దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోండి అని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ స్పష్టం చేసింది. కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్ డిజైన్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ అన్నారం సుందిలతో పాటు రాష్ట్రంలోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులను డిజైన్లు ఇచ్చిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పియర్స్ దెబ్బతినడం అన్నారంలో సిపేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ సహా అన్నింటినీ వేరే సంస్థకు అప్పగించాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్కు తర్వాత బ్యారేజ్ నిర్వహణ తీరుకు పొంతం లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని సిడిఓ అభిప్రాయపడినట్లు తెలిసింది. అంటే చూడండి, సిడిఓ ఏదైతే ఈ సంస్థ ఉందో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంస్థ అవుతుందో వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్కు అక్కడ నిర్మాణానికి పొంతం లేదు కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకోము, మీరు వేరే చూసుకొని డిజైన్స్ కోసం అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే కేసీఆర్ ఏం చేసిందంటే కనీసం ఆయన ఒక ఇంజనీర్గా అవతారం ఎత్తి ఈరోజు లక్ష కోట్లకు పైగా అవినీతి చేసినది నిదర్శనం ఇదే. సిడిఓ ఇచ్చినటువంటి వ్యవహారమే. 2016 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్తో జరిపిన సుమారు 25కు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సిడిఓ చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ జత చేశారు. బ్యారేజ్ నిర్వహణలో వరద తగ్గుముఖం పట్టినప్పుడు గేట్లు మూసి నీటి నిల్వ చేస్తారు. అయితే మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటి మట్టం పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీనివల్ల నీటి వేగం మార్పు వచ్చింది. దిగువ భాగంలో ఆప్రాన్ కాంక్రీట్ నిర్మాణం దాటి నీళ్లు పాడడం వల్ల సమస్య వచ్చింది. మేము చేసిన డిజైన్కు బ్యారేజ్ నిర్వహణకు పొంతం లేకుండా పోయింది అని సిడిఓ ఇంజనీర్లు ప్రాజెక్టు ఉన్నత స్థాయి అధికారులు ఇంజనీర్లకు స్పష్టం చేసినట్టు తెలిసింది. అంటే ఏ విధంగా దీనిపైన ఈరోజు కేసీఆర్ చేసినో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. కేసీఆర్ అనేవాడు 1,00,000 కోట్ల రూపాయలు ఈ కల్వకుంట్లో పాలు చేసినది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే, ప్రజలకు ఒక అభూత కల్పనలు ఒక అద్దాల మేడలు చూపించే ప్రయత్నం చేసింది తప్ప ఆ అంత పెద్ద ప్రాజెక్టులో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఏం లేవు. నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన లోకేష్ అనేటువంటి ఒక ఎయిర్టెల్ సిమ్ములు అనేటువంటి వ్యక్తి, ఎయిర్టెల్ సిమ్ములు అమ్మేటువంటి వ్యక్తికి గూగుల్ మ్యాప్ లొకేషన్ పక్కన పెట్టుకొని ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిండు అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇదే జరిగింది వాస్తవంగా. ఇది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఎవరు దీన్ని డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించేవారంటే ఎయిర్టెల్ సిమ్ములు అమ్మేటువంటి ఒక లోకేష్ అనే వ్యక్తి ద్వారా ఈ కాళేశ్వరం డిజైన్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. లోకేష్ అనే ఎయిర్టెల్ సిమ్ములు అనే వ్యక్తి తాగుబోతు కేసీఆర్ ఇద్దరు కలిసి కాళేశ్వరం డిజైన్ చేశారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది వాస్తవంగా. ఇది ఎవరు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.